పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ప్రపంచానికి చెమురుగండం. ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ల యుద్ధం, ఆర్థిక మూలాలపై క్షిపణి దాడులు చేస్తున్న దేశాలు, ప్రధానంగా గల్ఫ్ దేశాల్లో చమురు కేంద్రాలే టార్గెట్. హార్ముజ్ జలసంధిని మూసేసిన ఇరాన్, చమురు సరఫరా గొలుసుకు బ్రేక్. మధ్యప్రాచుర్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన ప్రత్యక్ష పోరు, దానికి అమెరికా మద్దతు తోడవడంతో భౌగోళిక రాజకీయ పరిస్థితులు అత్యంత క్లిష్టంగా మారాయి. ఈ ఉద్రిక్తలు కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా ప్రపంచ ఇంధన భద్రతను, ముఖ్యంగా చమురు రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. మధ్యప్రాచ్యం అంటేనే ప్రపంచానికి చమురు సరఫరా చేసే కేంద్ర బిందువు. ఇక్కడి అస్థిరత తక్షణమే అంతర్జాతీయ మార్కెట్ ముడి చమురు ధరలపై ప్రతిఫలిస్తుంది. ఇరాన్ ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగడంతో హార్ముజ్ జలసంధి వంటి కీలక సరఫరా మార్గాలకు ఆటంకం కలుగుతుంది. ఇప్పటికే ఈ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20% ఈ మార్గం గుండానే వెళ్తుంది. ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్లోని చమురు క్షేత్రాలపై దాడులు చేస్తే సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతింటుంది. ఇప్పటికే ఇరాన్ ఆ జలసంధిని మూసివేసింది. ప్రస్తుతం బ్యారెల్ నుంచి చమురు ధర $70 నుంచి $80 మధ్య ఊగిసలాడుతుంది. అయితే యుద్ధం తీవ్ర రూపం దాల్చి ఇరాన్ చమురు ఎగుమతులు నిలిచిపోతే ధరలు ఒక్కసారిగా బ్యారెల్కు $100 మార్కును దాటే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి మరింత విషమిస్తే ధరలు $120 నుంచి $150 వరకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది ప్రపంచ దేశాలన్నింటినీ ద్రవ్యోల్బణానికి దారితీసి సామాన్యుడి బడ్జెట్ను తలకిందులు చేస్తుంది. భారతదేశం తన చమురు అవసరాలతో దాదాపు 85% దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. అంతర్జాతీయ చమురు ధరల్లో వచ్చే ప్రతి డాలర్ల పెరుగుదల భారత కరెంటు అకౌంట్ లోటును భారీగా పెంచుతుంది. యుద్ధం కారణంగా సరఫరా తగ్గితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు $5 నుంచి $10 వరకు పెరిగే ప్రమాదం ఉంది. ఈ రవాణా ఖర్చులు పెంచి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కారణమవుతుంది. తద్వారా సామాన్య ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తుంది. భారత్ తన చమురు దిగుమతుల కోసం రష్యా, సౌదీ అరేబియా, ఇరాక్ వంటి దేశాలపై ఎక్కువగా ఆధారపడుతున్నప్పటికీ ఈ యుద్ధం వల్ల సముద్ర మార్గంలో భద్రతాపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఎర్ర సముద్రం మీదుగా వచ్చే నౌకలపై దాడుల భయం వల్ల రవాణా బీమా ప్రీమియంలు పెరిగాయి. ఇది పరోక్షంగా దిగుమతి చేసుకునే చమురు ధరను మరింత భారం చేస్తుంది. ఒకప్పుడు భారత్కు ఇరాన్ రెండో అతిపెద్ద చమురు సరఫరా కేంద్రంగా ఉండేది. అయితే అమెరికా ఇరాన్పై విధించిన కఠినమైన ఆంక్షల కారణంగా గత కొన్నేళ్లుగా భారత్ ఇరాన్ నుంచి అధికారికంగా చమురు దిగుమతులు దాదాపు నిలిపివేసింది. 2019 మే నుండి భారత్ ఇరాన్ నుంచి చమురు కొనడం లేదు. దీనికి ప్రధాన కారణంగా అమెరికా ఆంక్షల వల్ల ఎదురయ్యే చెల్లింపుల సమస్యలు, అంతర్జాతీయ ఒత్తిడి తెలుస్తుంది. ప్రస్తుతం భారత్ తన చమురు అవసరాలకు రష్యా నుంచి తక్కువ ధరకే లభిస్తున్న ముడి చమురుతో భర్తీ చేస్తుంది. ఇరాన్ నుండి నేరుగా కొనుగోలు లేకపోయినప్పటికీ ఆ ప్రాంతంలో యుద్ధం జరగడం వల్ల రవాణా మార్గాలకు అడ్డంకులు ఏర్పడడం భారత్కు ఆందోళన కలిగించే అంశం. ఒకవేళ యుద్ధం ముదిరితే ఇతర గల్ఫ్ దేశాల నుంచే సరఫరా కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇది భారత్ ఇంధన భద్రతకు పెద్ద సవాల్గా మారుతుంది. ఈ యుద్ధం కేవలం చమురు ధరలకే పరిమితం కాకుండా భారత్ రూపాయి విలువపై కూడా ప్రభావం చూపుతుంది. చమురు దిగుమతుల బిల్లు పెరగడంతో డాలర్కు డిమాండ్ పెరిగింది. రూపాయి బలహీనపడే అవకాశం ఉంది. షేర్ మార్కెట్లు ఇప్పటికే ఈ పరిణామాలతో తీవ్రంగా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు వెనక్కి తగ్గే అవకాశం ఉండడంతో దేశ ఆర్థిక వృద్ధి రేటుపై కూడా ప్రతికూల ప్రభావం పడవచ్చు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం అనేది కేవలం 2 దేశాల మధ్య సమస్య కాదు. ఇది ప్రపంచ ఇంధన మార్కెట్ను శాసించే కీలక పరిణామం. భారత్ వంటి ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద పరీక్ష వంటిది. ధరల పెరుగుదల నుంచి సామాన్యుని రక్షించాలంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించడమే కాకుండా వ్యూహాత్మక చమురు నిల్వలను సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.